హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా బొప్పాయి, ఇవి మా చెట్టువి. ఎలా కొయ్యాలో చూపిస్తాను. మీ అందరికీ తెలిసినదే. ఇదైతే మా ఫామ్ హౌస్లో పండిందండి. తెచ్చుకున్నాం ఇప్పుడే, చెట్టుకి అలా ముగ్గింది. మా అత్తయ్య గారు నేను ఇంకా కోసుకొని తిందామని తెచ్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బొప్పాయి ఎలా తొక్క తీయాలి, దాన్ని ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము. బొప్పాయిలో చాలా లాభాలు ఉన్నాయి. ఇది చాలా హెల్దీ ఫుడ్. నెక్స్ట్ విటమిన్ ఏ కూడా ఉంది. రోజు మనం తీసుకునే ఫుడ్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా, ఇంట్లో పండకపోతే కొనుక్కొనైనా తినండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి స్టార్ట్ చేశారు మా అత్తయ్య గారు. చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బొప్పాయి ఇంట్లో అందరూ తినచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి ఇస్తే పెద్దవాళ్ళకి కూడా మంచిదే. బ్రేక్ఫాస్ట్లో ఎవరికైనా షుగర్ అది ఉంటే వాళ్ళు రైస్ తినకుండా ఇలా బొప్పాయి తింటే చాలా ఉపయోగం ఉంది. ఎవరైనా అండి, బొప్పాయి మనకి తక్కువ ధరకే దొరుకుతుంది మిగిలిన ఫ్రూట్స్తో పోల్చుకుంటే. అలాగే అవైలబుల్గా అంటే మన పెరట్లో వేసుకోవచ్చు, ఏదైనా చిన్న ప్లేస్ ఉంటే వేసుకోవచ్చు. బొప్పాయి ఎక్కడైనా పండుతుంది మన వైపు. సో బొప్పాయి ఏంటంటే మనం రోజు తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయి, జామకాయ ఇవన్నీ మనకి చాలా లో కాస్ట్లో దొరుకుతాయి. సో మనం ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే మనం చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటాము. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకండి. ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా కోసి ఇస్తే వాళ్ళు కూడా తింటారు. ముఖ్యంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా తినచ్చు. మేమైతే మా అత్తయ్య గారు నేను రోజు తింటాం మ్యాక్సిమం. ఎందుకంటే మా పెరట్లో మొత్తం రోజు ఏదో ఒకటి పండుతూ ఉంటుంది కాబట్టి అలా తింటూ ఉంటాం. సో మీరు కూడా తినండి, బాగా హెల్తీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనే కట్ చేస్తున్నాను. మా అత్తయ్య గారు సగం కట్ చేశారు, మిగిలిన సగం నేను కట్ చేస్తున్నాను. దగ్గర మనకి కట్ చేసేటప్పుడు అలా రాదు, మనం చాక్తో తీసుకుంటే సరిపోతుంది. బొప్పాయి చాలా స్వీట్గా ఉంటాయండి. మా పెరట్లోవి చాలా బాగుంటాయి. చాలా హెల్తీ ఫుడ్. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. మేము డైలీ ఉంటుంది మా ఇంట్లో బొప్పాయి. సో మా పాపకు కూడా అలవాటు అయ్యింది. పిల్లలకి ఫ్రూట్స్ అవి అలవాటు చేస్తే బాగా తింటారు. ఫ్రూట్స్ అనేవి మరి కాస్ట్ పెట్టి కొనలేకపోయినా ఇలా మనకి ఆర్గానిక్, మేమైతే ఏ మందు వేయకుండా పండినవి, అలా మనకి దగ్గరలో పండినవి అలా తింటే బాగుంటుంది. ఫర్ సపోజ్ జామకాయ అందరికీ అవైలబుల్గా పండుతాయి, దొరుకుతాయి. వాటిని మనం కొనుక్కొని తింటే చాలా బాగుంటుంది. మా పాప చూడండి అంత వారం కట్ చేస్తే తినేద్దామని చూస్తుంది. సో ఈ విధంగా మనం రోజు ఇంట్లో మనం కూడా తింటే పిల్లలు కూడా తింటారు. అందుకని మా అత్తయ్య గారు నేను తింటాం, మా పాప కూడా తింటుంది. కొబ్బరి, జామకాయ, చెరుకు, బొప్పాయి ఇలా అన్ని హెల్తీ ఫుడ్ తినడం వల్ల చాలా బాగుంటుంది.
పిల్లలకు కూడా అవే యూజ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా లాస్ట్కి వచ్చేసాం. కటింగ్ అయితే అవుతుంది. ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. చూడండి, మొత్తం మనం తొక్క తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం బొప్పాయిని నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే ముక్కలు కడుక్కోకూడదు. ఈ విధంగా తొక్క తీసిన తర్వాత కడుక్కుంటే బాగుంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. గ్రీనిష్గా ఉండేది మొత్తం మనం చాకుతో తీసేయాలి. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు ఎవరికైనా చిన్న దురదలా ఉంటుంది కాబట్టి మొత్తం తొక్క బాగా తీసుకోవాలి. తొక్క నోటికి తగిలితే చిన్న దురదలా మంటలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ చేసేద్దాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత రెడ్గా ఉన్నాయో. బయటికి గ్రీన్గా ఉన్న ముక్కలు చాలా రెడ్గా ఉన్నాయి అండ్ స్వీట్గా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసింది బొప్పాయి గురించి నేను చెప్పాను. మీరు కూడా మీకు తెలిసిన కొత్త విషయాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ తినండి, హెల్తీగా ఉండండి. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. నేనైతే ఒక ముక్క తీసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో. చూడండి, చాలా రెడ్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.